హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపించబోతున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. ఫస్ట్ ఇలా రొయ్యల్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేసుకుని వాష్ చేసుకోండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ తగినంత, కొంచెం కారం, 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం 2 చెక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కర్డ్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా చేత్తో బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా సరే లేదా బయట అయినా సరే కదపకుండా అలా ఉంచేసేయండి. నెక్స్ట్ ఇలా వెడల్పాటి గిన్నెలో 2 to 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోండి. వాటర్ బాగా రోల్ బాయిల్ అయ్యాక ఒక 1 to 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం బిర్యానీలో మసాలాలు వేసుకోవటానికి తీసుకుంటాం కదా, అందులో 1/4 మసాలాలు ఇందులో వేసేయండి. సో ఇవన్నీ బాగా మరిగిపోయాక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసి ఒక 70 to 75% వరకు కుక్ చేసేసుకోవాలి. నేను ఇంట్లో ఎప్పుడు ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేసినా సరే ఈ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అప్పుడే మనకి రొయ్యకు కూడా చాలా టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో మీరు చేసుండొచ్చు ప్రెషర్ కుక్కర్స్లో, రైస్ కుక్కర్స్లో అలా చేసుండొచ్చు. బట్ ఈ స్టైల్లో కనుక ట్రై చేసి చూడండి, ఇంకెప్పుడు ఇదే స్టైల్తో చేస్తూ ఉంటారు. చూడండి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. సో మనం గంట సేపు నానబెట్టుకున్న ప్రాన్స్ని ఇలా ఏ గిన్నెలో అయితే మనం దమ్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి స్ప్రెడ్ చేసేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని రిమైనింగ్ బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోండి. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఇలా తీసుకుని ఇలా ఇందులో బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే దీనిపైన కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. సో వేసుకుంటే కలర్ అయితే బాగుంటుంది. సో ఎల్లో ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కొంచెం మిక్స్ చేసుకుని ఇది కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా 2 to 3 స్పూన్స్ వరకు గీని కూడా స్ప్రెడ్ చేసేసుకుని పైన మూత పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసిన 10 మినిట్స్కి మూత తీసి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. సో లేట్ చేయకుండా ఇందులో కొంచెం రైతా కూడా ప్రిపేర్ చేసుకుని ఫుల్గా లాగించేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.